దాదాపుగా 3132 కిలోమీటర్లు. ముందుగా కంగ్రాచులేషన్స్ మీ పార్టీకి. అలాగే నారా లోకేష్ గారు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నారు. వివిధ కార్యక్రమాలు అన్ని చక్కగా రికార్డ్స్ హోల్డ్ చేశారు. ప్రజల అభిమానం గెలుచుకున్నారు. ఒక ఇంపాక్ట్ వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతానికంటే ఇది చాలా భిన్నంగా ఉంది. ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితులు వేరని మీరేం చెప్తారు? చంద్రిక గారు ఒక ప్రభంజనం ఆనాడు కుప్పంలో మొదలుపెట్టిన యువగణం ఈ రోజున ఒక ప్రభంజనంగా మారింది. ఎన్నో అడ్డంకులు ప్రభుత్వం కల్పించాల్సిన అడ్డంకులన్నీ కల్పించారు. రకరకాల జీవోలు తెచ్చారు, మైకులు లాక్కున్నారు, టూల్ లాక్కున్నారు, మాట్లాడకూడదన్నారు, రోడ్డు పక్కన నడవకూడదన్నారు. ఎన్ని అడ్డంకులు చేయాలో జగన్మోహన్ రెడ్డి అన్ని అడ్డంకులు చేశాడు. ఆయన తండ్రి, ఆయన తల్లి, ఆయన చెల్లి అందరూ పాదయాత్రలు చేశారు, కానీ ఏ ప్రభుత్వం కూడా అడ్డంకులు కల్పించలేదు. కానీ ఈయన దుర్మార్గపు ఆలోచనలో ప్రజల్లోకి నాయకులు వెళ్ళకూడదు అనేది ఈయన సిద్ధాంతం. ఒక డిక్టేటర్, ఒక నియంత పోకడలో పోతా ఉన్నారు. అందుకనే ఒక 4000 కిలోమీటర్లు నడవాలనేది, మొత్తం 400 days కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది మనం ఆలోచనగా ముందుకు వెళ్ళాం. శ్రీకాకుళం దాకా, కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఇంకా విస్తృతంగా వెళ్ళాలనే ఆలోచనలో ముందుకు సాగితే ఇవాళ మధ్యలో మరి తగ్గినాయి. 226 రోజులకు తగ్గటం కానీ కిలోమీటర్లు కూడా 3132కి తగ్గడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కుయుక్తులు. ఎలాగోలా ఆపాలి. అందుకనే చంద్రబాబు గారిని తప్పుడు కేసుల్లో ఇరికించి బెయిల్ రాకుండా చేయటం కోసం చేసిన పన్నాగాలు, వ్యవస్థను ఏ విధంగా మేనేజ్ చేశారో మనం చూసాం. సరే, ఏ వ్యవస్థను ఎలా మేనేజ్ చేశారనే దానికంటే 52 రోజుల పాటు చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం, దాని పర్యవసానంగా లోకేష్ బాబు గారి పర్యటన అర్ధంతరంగా ఆగిపోవటం, వాళ్ళ మళ్ళా మొదలుపెట్టిన తర్వాత షార్ట్ కట్ లో వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలకు సన్నద్ధం కావాలి, ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తున్నాయి. ఒకటి ఏమిటి రిజల్ట్, ఈ కుర్రాడు ఏమిటి? నా వరకు నా అనుభవంలో ఆయన మంత్రిగా మొదటిసారి పంచాయతీరాజ్ మంత్రిగా, ఐటీ మంత్రిగా ఆయన ఉన్నప్పుడు పనితీరు నేను చూశాను. అంత స్వల్ప కాలంలో సబ్జెక్ట్ను అవగాహన చేసుకుని, రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకుని, సమీక్షలు చేసుకుంటూ తీసుకునే నిర్ణయాలు చూసాం. అప్పటికి రకరకాలుగా పప్పు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నోటుకు వచ్చినట్టు రోజా లాంటి వాళ్ళు కూడా అడ్డగోలు మాటలు మాట్లాడిన పరిస్థితిని మనం చూసాం. ఇవాళ ఎవరు పప్పు, ఎవరు యుద్ధ వీరుడో ప్రజలు నిర్ణయిస్తా ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు. ఎవరు అసమర్థుడో, ఎవరు ఏ విధంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారో, ఎవరు వస్తే రాష్ట్రం బాగుపడుతుందన్న ఆలోచన ప్రజలు వచ్చారు. ఇవాళ యువగణం ముందుగా మాబోటి వాళ్ళందరినీ పిలిచాడు, పెద్దవాళ్ళందరినీ పిలిచాడు, యువకులను పిలిచాడు. ఆయన పిలిచాడు, మాట్లాడి మొదలెట్టినప్పుడు మేము కూడా ఊహించాల. సో ఒక ప్రణాళికాబద్ధంగా మొన్న చంద్రబాబు గారు కూడా అన్నారు, మనకంటే కూడా యువకులు వాళ్ళు చక్కగా ప్లానింగ్ గా ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి చంద్రబాబు గారు కూడా మెచ్చుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఏమిటి, ఒక టీం వర్క్, ప్లానింగ్, ప్రణాళికబద్ధంగా మేము చెప్పాం. ఏదైతే రామారావు గారి టైంలో ఏ విధంగానైతే ఇంత యంత్రాంగాలు లేనప్పుడు, ఇంత టెక్నాలజీ లేనప్పుడు, రోడ్లు ఏమీ లేనప్పుడు ఏ విధంగా ప్రచారం చేసాం, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాం అనేది నాబోటి వాళ్ళ అనుభవం. ఆయనకి చెప్పాం, ఇలా జరిగింది, ఇలాగా ఎనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాం, ఇలా చేసుకుంటే బాగుంటుంది. నాబోటి వాళ్ళు అనేక మంది దగ్గర సలహాలు, సూచనలు తీసుకున్నారు, ఏ విధంగా వెళ్ళాలి, ప్రజల్లోకి మమేకం అవ్వాలని ఆలోచన లేదు. మేము ఊహించిన దానికి 100 రెట్లు సక్సెస్ఫుల్ గా లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్ళారు. మీరు ఇందాక చెప్పారు 100% కరెక్ట్. ఎనాలిసిస్, అసలు ఆ సబ్జెక్ట్ ఎనాలిసిస్, ఎక్కడ ఏ లోటు ఉంది, ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏ ప్రజలు ఏ విధంగా బాధపడుతా ఉన్నారు, వారి సమస్యకు ఏ విధంగా పరిష్కారం చేయాలని ఆలోచనలో ముందుకెళ్తున్నారు. మేము కూడా అనుకున్నాం ఒక కాన్సెప్ట్. ఇవాళ ఏదైతే వింత పత్రాలు వచ్చినా 400, 353 కూడా కంప్యూటరైజేషన్ చేశారు, మర్చిపోకండి. ఎక్కడెక్కడ ఏ వాగ్దానాలు చేశారో, ఏ వర్గాలకు వాగ్దానాలు చేశారో, రేపు అధికారంలోకి వస్తే ఏ విధంగా వాటిని డీల్ చేయాలనే దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఒక బ్రహ్మాండమైన టీం. ఇవాళ ఎక్కడా కూడా తొనుకు లేదు, బెనుకు లేదు, ఏ లోటు లేకుండా ప్రజలు రావటం స్వచ్ఛందంగా వచ్చారు. ఎక్కడికక్కడ నేను చూశాను, అనేక చోట్ల నేను కూడా పాల్గొన్నాను. ఏమిటి ఆ ప్రపంచం? ఎప్పుడో 82లో రామారావు గారికి చూశాను, రామారావు గారితో మేము ప్రయాణం చేసినప్పుడు చూసాము. దానికి మించి ఇవాళ జనం తండోపతండాలుగా, మహిళలు, ముఖ్యంగా మహిళలు, యువకులు అనేక వర్గాల వారు, ఒక సామాజిక వర్గం కాదు, అనేక సామాజిక వర్గాల వారు, మహిళలు, యువకులు బారులు దీన్ని అయితే బుచ్చి చౌదరి గారు ఇక్కడ ఒక పాయింట్, పాదయాత్రలో కూడా మనం ముందు పాదయాత్ర ఏపీ పరిస్థితి, తర్వాత ఏపీ పరిస్థితి అంటున్నప్పుడు ఈ పాదయాత్రను కూడా చంద్రబాబు గారు అరెస్టుకు ముందు పాదయాత్ర, చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత పాదయాత్ర కూడా మనం చూడాలి.
ఆ తర్వాత జరిగిన దానికి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజలు ఏం మాట్లాడారు ఆయనతో? చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం ప్రపంచమంతా ఖండించింది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వ దమనకాండ, నిర్బంధకాండ మీద వ్యతిరేకత వచ్చింది. బయటకు రాని మహిళలు ఇవాళ బయటకు వస్తా ఉన్నారు. అనేక సామాజిక వర్గాల మహిళలు బయటకు వచ్చి ఈ దుర్మార్గ పరిపాలన చీల్చి చెండాడుతూ వచ్చారు, మద్దతు ఇచ్చారు. ఆ రోజున అలాగే జరిగింది. చంద్రబాబు గారు అరెస్ట్ ముందు జరిగిన దానికి భిన్నంగా ఏమి లేదు. ఇక్కడ కూడా అంతే, ప్రజలు వస్తా ఉన్నారు. ప్రజల్లో మార్పు ఉంది. ఈ రాష్ట్ర ప్రగతి కోసం యువ నాయకత్వాలు పనిచేస్తా ఉన్నాయి. వీళ్ళంతా కూడా వర్క్ చేస్తారు, మనకు ఉద్యోగ వృద్ధి కల్పించడమే కాదు ఉద్యోగాలు కల్పిస్తారని ఒక నమ్మకం, ఆశ ఉంది వాళ్ళలో. ధరలు కానీ ఇవన్నీ కూడా చూశారు. ఒకటి జరుగుతున్న తప్పులు ఎత్తి చూపుతా ఉన్నాయి. ఏం చేయబోదో చెబుతా ఉన్నాం. ఇవాళ భవిష్యత్తు గ్యారంటీ తీసుకున్నాం. రేపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూర్చొని ఇంకా మేనిఫెస్టోని ఎక్స్టెండ్ చేసి ఇంకా వివిధ వర్గాలకు రావాల్సిన రాయితీలు, ఒకటి సంక్షేమాన్ని రద్దు చేయం క్లియర్ గా చెప్తాం. వీళ్ళు ఏంటంటే మేము పోతే సంక్షేమం ఉండదు. ఎవరు బాబు గారు సొమ్మిచ్చాడు ఈయన? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టులన్నీ సొంత పేర్లు పెట్టుకున్నాడు, కానీ జరిగింది ఏమీ లేదు. దగా మోసం నొక్కుల్లో నొక్కేశారని కానీ ఏమీ లేదు. అందువల్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించడం కోసం వాలంటరీ వ్యవస్థని, ఓటర్ మేనేజ్మెంట్ ని చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా దాన్ని ఎదుర్కోవడం కోసం